హాయ్ ఫ్రెండ్స్. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మొన్నటి వరకు చాలా బాగా ఎంజాయ్ చేశాను అనుకుంటున్నారు కానీ, నేనైతే 2 డేస్ నుంచి అయితే కొంచెం బాగుందండి హెల్త్ అయితే. ఆల్రెడీ ఈ వీడియో చూసే వాళ్ళకి అందరికీ చాలామందికి అర్థమై ఉంటుంది మా అబ్బాయి యూకే నుంచి వచ్చాడని. ఆల్రెడీ వీడియోలు కూడా కొన్ని కొన్ని అయితే పోస్ట్ అయితే చేశాను. మళ్ళీ ఎందుకు పెడుతుందిరా బాబు అని కొంతమంది అయితే తల కూడా బాదుకుంటుంటారు. ఆల్రెడీ చూసిన వీడియోలు ఎన్నిసార్లు చూస్తామనేసి. ఇంకా మా అబ్బాయితో పాటు తన ఫ్రెండ్ భార్య కూడా వచ్చాడనమాట యూకే నుండి. ఎప్పుడు మన కళ్ళ ముందు ఉండవలసిన పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటూ వాళ్ళు ఒక్కసారి మన దగ్గరికి వస్తున్నారంటే ఆనందం చెప్పలేనిదనమాట. ఇంకా కళ్ళల్లో ఏదో అంటారుగా ఒత్తులేసుకొని చూడడం అన్నట్టు అలా వస్తున్నానని అయితే చెప్పాడు కానీ మళ్ళీ ఎవరితోనూ చెప్పొద్దు సర్ప్రైజ్ అన్నాడనమాట. ఇంకా కష్టపడి నైట్ అంతా అయితే వెల్కమ్ అయితే రాసిందనమాట మా మేనకోడలు అయితేని. అయితే నేనే రాస్తానని నేనైతే మార్నింగ్ రాద్దాం ఇప్పుడే చెరిగిపోద్ది అన్నా సరే అబ్బాయి నేను నైట్ అయితే రాసేస్తా పడుకుంటాను ఇప్పుడే రాస్తానని ఆ మంచులో రాస్తూ ఉందనమాట. అలాగే ఫ్లైట్ అది కూడా వాళ్ళు వచ్చే ఫ్లైట్ వేసింది. ఇంకా భార్యకి చిన్నప్పుడు విషయాలన్నీ కూడా తను అల్లరి చేసేవాడు అవన్నీ అడుగుతూ మొదలుపెట్టాడనమాట రావడం స్టార్టింగ్. సాయి చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అలా అలా అల్లరి చేసేవాడు అని. ఇంకా అవన్నీ చిన్నప్పుడు మెమొరబుల్ అనమాట. ఫొటోస్ కూడా చూస్తూ అవన్నీ సాయి అయితే తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. తనకైతే తెలుగు రాదు కాబట్టి చిన్నప్పుడు ఎలాగ ఉండేవాడిని చిన్నప్పుడు ఫొటోస్ అన్ని చూపిస్తున్నాడు అనమాట. తనకైతే చాలా బాగా నచ్చిందంటే ఇండియా అయితే. ఇంకా వాళ్ళ తాత అయితే బయట నుంచి వస్తున్నారు. మామ అయితే కంగారు పడతాం కానీ వాళ్ళ తాత అయితే తణుకరు బెణకరు అనమాట. వస్తున్నాడని తెలిసి కూడా బయటికి వెళ్ళి అప్పుడే వచ్చారనమాట. ఇంకా భార్య అయితే నేను కొంచెం తెలుగు నేర్చుకున్నాను అనేసి మా నాన్నగారిని అడుగుతున్నారు బాగున్నారా అనేసి. ఇంకా పలకరించడాలు మొదలైనవి అనమాట. ఇంకా మా మేనగోళ్ళు అయితే స్కూల్ నుంచి ఎగ్జామ్ ఉందంట ఆ రోజు. వాళ్ళ అమ్మ కూడా స్కూల్ నుంచే వచ్చేసింది. నాకు కూడా హెల్త్ బాగా వంట కూడా చేయలేదనమాట. పొద్దుటే వెళ్ళిపోయింది స్కూల్కి. సెలవులు అయితే లేవన్నమాట. వాడు వచ్చాడని సెలవు పెట్టుకుందాం అనుకుంది కానీ వస్తున్నాడని సెలవులు అయితే లేవన్నారు. ఇంక స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం వాడు వచ్చే టైంకి వచ్చి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసిందనమాట. ఇంకా తినైతే మా ఫ్రెండ్ వాడు వచ్చాడని తెలిసి చూడడానికి వచ్చాడు. నేను వీడియోస్ తీస్తున్నానని కుట్టేలా ఉన్నారనమాట కొంతమంది అయితే. ఇక నుంచి నేను కూడా వీడియోస్ స్టేటస్ మానేద్దాం అనుకుంటున్నాను. ఆ స్టేటస్ల వల్ల గొడవలు అయితే జరుగుతున్నాయి అంటున్నారు కొంతమంది. ఇంకెందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం నుంచి ఇంకా తనకి కాఫీ అంటే బాగా ఇష్టం అనమాట. ఇండియా వచ్చేదానికి కాఫీ కాఫీ అని. ఇంకా కొంతసేపు అయితే కబుర్లు చెప్పుకుంటూ మా మరదలు అయితే తన లంచ్ ప్రిపేర్ చేసింది. నేనైతే ఇంకా ఓకే అయితే లేదనమాట, ఏమీ చేయలేదు. ఇంకా తను చేసి మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. So far that I've learned every day. 20 నేర్చుకున్నాను ఇప్పుడు దాకా 20 మాట్లాడడం 20 పదాలు తర్వాత ఏమనాలి భవ్య 20 పదాలు నేర్చుకున్నాడు అదే తర్వాత all the important stuff I've got. Tindi. తిండి తిండి means he wants తిండి Tindi. అలా కొంతసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాక వాళ్ళు డాబా పైకి అయితే వెళ్ళారనమాట చూడడానికి. పల్లెటూరు ఎవరికి చూసినా అది ఆనందం వేరుగా ఉంటుంది. కాకపోతే ఉండేవాళ్ళకేమో రోజు చూసాం కదా అన్న ఇందులో ఏముందని అనిపిస్తుంది. అదే సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కడ వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకైతే చాలా అదొక అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా పల్లెటూరు వాతావరణం అనేసరికి తనకైతే చాలా చాలా బాగా నచ్చిందంటే ఇక్కడ. ఇంకేం చేస్తారు చదువుల గురించి ఏదో అంటారు కదా, ఇక్కడ ఖర్చులు అయితే ఎక్కువైపోయి ఇంకా దూరంగా వెళ్ళవలసి వస్తుందన్నమాట. ఇంకా మా నాన్న అయితే చేపల వీడియో పెట్టాను కదా, మరి చేపల వీడియో గురించి దిష్టి తగిలిందో దేని గురించి తగిలిందో తెలియదు కానీ మనోడు వచ్చాడని చేపలు అయితే కొరమీన చేపలు తీసుకున్నారు. 3 చేపలు తీసుకుంటే 2 చేపలు అయితే కుక్క తినేస్తుందంట. రాత్రి ఒక చేప మిగిలింది. ఇంకా అందరికీ ఒక డౌట్ అండి, ఏంటి ప్లేట్లు కప్పులు చూపిస్తున్నానని. మా అబ్బాయి యూకే నుంచి ఏం తెచ్చాడో అవేమీ ఎవరికి చూపించలేదని చాలామంది అనుకుని ఉంటారు. మా అబ్బాయి అయితే లాస్ట్ ఇయర్ తెచ్చి గట్ట అలా తెచ్చావు ఇలా తెచ్చావు అనేసి అన్నామని. ఇంక ఈసారి అయితే నేను గిఫ్ట్స్ గట్ట ఏమీ తీసుకురానమ్మా, మాలోనే వస్తానని చెప్పాడనమాట. అందుకని తనకి సామాన్లు పిచ్చి అనమాట నాకు మెల్లే.
కప్పులైతే సెట్ బాగుందనంటే కప్పుల సెట్ తీసుకొచ్చాడు. ఎవరన్నా వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఉంటాయి అనేసి ప్లేట్లు కేకులు పెట్టుకున్నాయంట. ప్లేట్లు కప్పులు అయితే తీసుకున్నాడు. ఇంకా మా మరదలైతే లంచ్ ప్రిపేర్ చేస్తుందనమాట. అది భారీ ఫొటోస్ తీసుకుంటున్నాడు. తన ఫుడ్ కూడా బాగా నచ్చిందంట. అయితే మా మరదలను పొగిడాడనమాట. ఫుడ్ బాగుందనేసరికి మా మరదలకి ఆనందం ఎక్కువైపోయింది. మేము ఎప్పుడు ఏదో వంకలు పెడతామన్నమాట. మేము పని చేయకపోయినా కానీ చేసిన వాటికి వంకలు పెడతా ఉంటాము. తను పొగిడేసరికి నా వంట తనే మెచ్చుకున్నాడు అని చాలా ఆనందపడిపోయిందనమాట. ఇంకా మీరందరూ ఏదో వంకలు పెడతారు ఎప్పుడును, తను చక్కగా వంకలు పెట్టకుండా పొగుడుతూ తిన్నాడనమాట అని. క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ అయితే చేసింది. ఇంకా మా అబ్బాయి పప్పు అంటే ఇష్టం అనమాట. అందుకు పప్పు ఒకటి, ఇంకా కొత్తిమీర చట్నీ చేస్తామన్నమాట. వాళ్ళు చాలా ఇదిగా తిన్నారు, ఆనందంగాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇండియా ఫుడ్ అనేది వాళ్ళకి దొరకదు కాబట్టి, అందులోనూ మన చేతి అమ్మ చేతి వంటలు, అత్త చేతి వంట. ఇంకా తనకి తినడం అయితే రాక మా మరదలైతే ఎలా తినాలని చూపిస్తుంది అనమాట. తనకి అయితే కలుపుకోవడం రాలేదు, ఎక్కువ స్పూన్లతో తినడం అలవాటు వల్లను. ఇంకా మా అబ్బాయి కూడా లగేజ్ అయితే ఏం తెచ్చుకోలేదు. మా మేనగోళ్ళు అయితే సూట్ కేసులు నిండా తెచ్చేస్తాడు వాళ్ళ బావ అనుకుంది. అయితే ఖాళీ సూట్ కేసులతో వచ్చారనమాట. బట్టలు కూడా ఇక్కడే మిత్రాలు ఆర్డర్ పెట్టుకున్నారు. మనం అక్కడైనా కొనుక్కోవాల్సి వస్తుంది కదా అనేసి ఇంక ఇక్కడ వేసుకున్న తర్వాత తీసుకెళ్ళేలాగా ఉంటుందని ఇంకా నైట్ డ్రెస్సులు కానీ ఇంకా మామూలుగా అన్నీ. ఇంకా వాళ్ళైతే బట్టల్లో కూడా ఏం తెచ్చుకోలేదన్నమాట. చెరుకు సూట్ కేసు తెచ్చుకున్నారనమాట. ఇంకా అక్కడ కూడా గిఫ్ట్లు అయితే ఎవరికి ఏం తీసుకోలేదు. స్వెటర్లు తెచ్చాడనమాట. నాకు వాళ్ళ అత్తయ్యకి ఒకటి, వాళ్ళ మావయ్యకి ముగ్గురికి 3 స్వెటర్లు తీసుకొచ్చాడు. ఇంకా భార్య అయితే మా ఇంటి ముందు అక్కాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాము. అక్కడ కుర్చీ అయితే దానికి నచ్చిందంట, కుర్చీలో ఊగుతూ ఉన్నాడు. ఇంకా భార్య అయితే నాకు ఏదో గిఫ్ట్ తీసుకొచ్చాడనమాట. వాళ్ళకి గిఫ్ట్లా ఉంటుంది, అది అక్కడ రేట్లు ఎక్కువ అవుతాయి కానీ మనకైతే అంత యూజ్ అవ్వవు. కానీ మనం ఏంటంటే గిఫ్ట్ కాబట్టి దాన్ని కూడా మనం వాళ్ళు ఇచ్చేది వాళ్ళకి నచ్చింది కాబట్టి మనకు కూడా సంతోషంగా దాన్ని. అంటే అది నేను గడియారం అనుకున్నాను, గడియారం కాదంట. అది రూమ్ టెంపరేచర్ అయితే చూపిస్తుందంట. అది చాలా రేటే ఉంటుంది కానీ మనకైతే వాడడం, దాన్ని ఉపయోగించుకోము. కానీ వాళ్ళకి ఏంటంటే ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా అనేసి వాళ్ళు తీసుకొచ్చారనమాట. భార్య అయితే నాకు తీసుకొచ్చాడు. దాని గురించి అయితే చెప్తున్నాడు. మా మరదలకి అయితే స్వెటర్ తీసుకున్నాడు భార్య. ముగ్గురికి, మా మేనగోళ్ళకి ఒక స్వెటరు, నాకు ఒక స్వెటరు, ముగ్గురికి 3 స్వెటర్లు అయితే తీసుకొచ్చాడు. ఇది మా మేనగోళ్ళు తీసుకొచ్చాడు. ఇంకా మా తమ్ముడు అంతకుముందు అడిగాడంట బాటిల్. ఇది చూపిస్తున్నారని అనుకోకండి. ఇంకా నాకైతే భారీ కీ చైను, స్వెటరు, రూమ్ టెంపరేచర్ది అవి 3 తీసుకొచ్చాడండి నాకైతేనివి. ఇంకా మా అబ్బాయి కూడా స్వెటర్లు తీసుకొచ్చాడు. ఎందుకంటే నాకు చలి ఎక్కువ అనమాట. ఇంకా నేను అందులో ప్రే బయటికి వెళ్తానని. ఇంకా ఆనాడైతే టిఫిన్, నాకైతే హెల్త్ అయితే బాగోలేదు. తనైతే మా మరదలు పాపం స్కూల్కి వెళ్ళిపోయింది. తను మీరు లెగిసి టిఫిన్లు వేసుకోండి అని. నేను ఇంకా బాగోక లెగిసి నేను వేస్తానన్నా సరే వద్దని మా అబ్బాయి వేసి దోశలు వేస్తాడనమాట. తనే టిఫిన్ వేసి నాకు తినమని ఇంకా ట్యాబ్లెట్లు అవి ఇచ్చాడు. భార్యకి కూడా టిఫిన్ అయితే బాగా నచ్చిందంట. ఇడ్లీ, దోశ, అందులో చట్నీ కూడా పల్లి కొత్తిమీర చట్నీ చేసింది మా మరదలు. ఆ చట్నీ కూడా బాగా నచ్చింది అన్నాడు అనమాట. బాగా తను ఎంజాయ్ చేస్తూ తింటుంటే మాకు కూడా చాలా ఆనందం అనిపించేది అనమాట. ఒక చిన్న పిల్లోళ్ళలాగా అన్నీ ప్రతిదీ అడగడం, తెలుసుకోవాలనుకోవడం. మాకైతే ఇంకా ఇంట్లో మనిషి కన్నా ఎక్కువ బాగా కలిసిపోయాడు అనమాట. ఇంకా ఆ సాయంత్రం అయితే మేము చర్చి దగ్గరికి వెళ్దామని నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. ఇంకా నేను చర్చి దగ్గర రమ్మంటే ఇంక వస్తామన్నారు, చూడడానికి ఊరు చూసినట్టు ఉంటుంది అనేసి. ఇంకా అందరం కలిసి వెళ్తుంటే దారిలో కనిపించిన వాళ్ళందరూ వింతగా ఆశ్చర్యంగా చూస్తాం, పలకరించడం భార్యని, ఎక్కడి నుంచి వచ్చాడనేసి మాట్లాడడం. చాలా ఇది అనిపించింది అనమాట. మా అబ్బాయికి చెప్పాను కదా, చాలామంది చెప్పలేదు వస్తున్నాడని అంటున్నారు కదా. మా అబ్బాయికి సర్ప్రైజ్ అని కూడా కాదండి, వాడికి ఒక సెంటిమెంట్ అనమాట. ఏదైనా ముందు చెప్తే అది అనుకున్నది జరగదు అనేసి ఒక సెంటిమెంట్ వాళ్ళకి అలా ఉండిపోయింది అనమాట. అందుకని చెప్పొద్దు అన్నాడు. అందుకే మేము కూడా ఎవరితో అనలేదన్నమాట. ఇంకా భార్య అక్కడ కోకో తోటలో ఇవన్నీ ఉంటే వాటిలో కూడా వెళ్ళి ఫొటోస్ తీసుకుని ఎంజాయ్ చేశాడు. నేను వాళ్ళు వస్తున్నారని ఇవన్నీ కష్టపడి చేశాను కానీ వాళ్ళు ఏది తినలేదన్నమాట. నేను అచ్చిపోసాను పల్లీల చెక్క, జంతికలు, కారపూస,
ఆకుపొకడీలు ఇవన్నీ వాళ్ళు వస్తున్నారు కదా తింటారు 4 రోజులని కష్టపడి 2 రోజులు బాగోపోయినా అవన్నీ చేశాను. కానీ పాపం వాళ్ళకి తినే టైం కూడా లేదనమాట. అందరికి బాగా నచ్చినాయి అన్నారు కానీ తినడానికి వాళ్ళకి టైం అయితే కుదరలేదు. ఇంకా పండగ హడావుడి, బయటకు తిరగడం, భారీ ఒకటి వస్తుంది. మళ్ళీ అసలు ఈసారి అయితే ఎక్కడికి వెళ్ళను, ఇంటి దగ్గరే ఉంటానన్నాడు. అయితే తన ఫ్రెండ్ రావడం వల్ల తను చూడు కాబట్టి కొన్ని ప్లేస్లకి అయితే తిరగడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా చాలామందిని పాపం కలవలేకపోయారు. చాలామంది ఇంటికి అయితే కూడా వచ్చారు మా అబ్బాయిని చూద్దామనేసి. అయితే వాళ్ళు వచ్చినప్పుడు వాడు ఉండేవాడు కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే కుదరలేదు అనమాట. తను నేనే వెళ్తానన్నాడు కానీ అందరం కలుస్తానికి. ఇంక నెక్స్ట్ డే నైట్ అనమాట ఇది. ఫిష్ చెప్పాక ఒక చేపే ఉందని 2 చేపలు తినేసినాయని ఒక చేపను ఫ్రై చేసేదారనమాట. ఫ్రై చేసి పప్పుచారు పెట్టింది. ఇంకా ములక్కాయ కర్రీ అయితే వండిందనమాట. నెక్స్ట్ డే నైట్ అయితే Wow. So it's just ముళ్ళు తీయాలి.